ఇంకెన్ని రోజులు భయ్యా ఇట్లా దేవుళ్ళ పేర్లు చెప్పుకొని చిల్లర కథలు పడతారు. రీసెంట్ గా కడపలో జరిగిన శ్రీరాముని శోభయాత్రలో మనోళ్ళకి తుత్తురు ఎక్కువ కదా, బాంబులు పెట్టుకుంటా డీజేలు పెట్టుకుంటా ఇట్లా రథయాత్ర చేసిందంట. మీరు చూడండి వీడియోలు నేను పెడుతున్నా. ఒక పెద్ద మనిషి రాకెట్లు ఇట్లా జిప్పా 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 చేస్తున్నాడు. అది ఒకటి వెళ్లి పక్కనే ఉన్న స్వీట్ హౌస్ లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కడుపులో గుచ్చుకుంది. ఆయన కడుపులో గుచ్చుకొని అది బ్లాస్ట్ అయింది. అది పేలడం వల్ల కడుపులోని పేగులు బయటకు వచ్చినాయి. ఆయన ఇట్లా పట్టుకొని ఉన్నాడు. పాపం భయ్యా సెక్యూరిటీ గార్డ్ ఆయన. వీళ్ళు ఫోకస్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ కి ఆ రాకెట్ ఏమి వేయలేదు. ఇప్పుడు శ్రీరాముని శోభయాత్రకు ఆ డీజేలు, ఈ బాంబులు, ఆ పొగ, ఆ పొల్యూషన్ ఇవన్నీ పెడితేనే రాముడు రథయాత్ర చేసినట్ట? ఇవన్నీ చేస్తేనే రాముడు సంతోషపడతాడా? ఇవన్నీ చేస్తేనే మీ భక్తి ఉన్నట్ట? అసలు శోభయాత్ర అంటే ఎట్లా జరగాలి భయ్యా? ఈ డీజేలేంది, ఆ సౌండ్ లేంది, ఇలాంటి చిల్లర కథలు పడితేనే ఇంకో మతం కూడా వచ్చి మనల్ని దొబ్బుతున్నాడు. ఫస్ట్ ఈ చిల్లర కథలు బంద్ చేయాలి. ఇప్పుడు మీరు బాంబులు పెట్టిండ్లు, వాడికి నష్టం జరిగింది. ఆయన కడుపులోనే గుచ్చాలి నాది పోయి, మన కడుపులో గుచ్చింది, పేగులు బయటకు వచ్చినాయి. ఆడికి ఒక 6 ఏళ్ల బాబు ఉన్నాడంట. వాళ్ళ ఫ్యామిలీకి చేసుకుంటేనే పని చేసుకుని బతుకుతారు. మీరు ఇచ్చే 10,000 ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక గంటకు కావు. మన పేగులు బయటకు వచ్చినాయి. అదృష్టం ఏందో బతికే ఉన్నాడు. ఇంకా అసలు ఎట్లా భయ్యా ఈ ఆలోచనలు మీకు ఎందుకు వస్తాయి భయ్యా? ఈ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఎందుకు భయ్యా ఈ అరాచకాలు చేస్తున్నారు? శోభయాత్ర అంటే భక్తితో చేయాలి భయ్యా, బాంబులతో కాదు, డీజే సప్పులతో కాదు. ప్రతి నా కొడుకు ట్రెండింగ్ అయిపోయింది. అందుకే వేరే మతం కూడా వచ్చి మనల్ని దొబ్బుతున్నాడు.